పాకిస్తాన్‌కి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆప్షన్ భారత్ దాని మీద దాడి చేయాలి. తద్వారా విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలి. ప్రజలు కూడా విసిగి వేసారిపోయి ఉన్నారు. రాజకీయాల్లో అసలు నైతికత లేదు. ఆర్మీ ప్రభావం గట్టిగా ఉంది. అదే అన్నిటిని డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఈ ఐఎస్ఐ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద నాయకులు వీళ్ళందరూ కూడా ప్రజల కష్టాల్ని, నష్టాల్ని చూడట్లేదు. ఒక చెత్తకుప్ప దేశం అది పాకిస్తాన్. అలా ఇప్పుడు ఆ చెత్తకుప్ప దేశం మీద 4 బాంబులు మనం వేస్తే తద్వారా ఏదో ప్రయోజనం పొందాలని చూస్తుంది. టాపిక్ డైవర్ట్ చేస్తూ అదొక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అనుకోండి. మరి ఈ టైంలో మనం ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాం. సింధు నదీ జలాలను ఆపడం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాకినా కొడుకుల్ని పంపించడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏదో దేనికోసమో పోతే ఇంకేదో బయటపడినట్లుగా ఈ అక్రమంగా వలస ఉంటున్న వాళ్ళు కూడా బయటపడుతూ ఉన్నారు. వాళ్ళ స్థలాన్ని కూడా ఖాళీ చేస్తూ ఉన్నారు. వాళ్ళని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా మాట్లాడినంత సులువు కాదు, చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. అంతర్జాతీయంగా ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. అయితే నడుమ కొంతమంది భారత్ ఎందుకు ఇంకా ఎదురు చూస్తుంది, పాకిస్తాన్ మీద అటాక్ చేయొచ్చు కదా, ఏంటి యుద్ధం అంటే అంత సులువా? యుద్ధం ఎన్నో రకాలుగా ఉంటుంది. యుద్ధం మస్ట్ అండ్ షుడ్గా వ్యూహాత్మకంగా ఉండాలి. రష్యా ఇలాగే వేగిరపడింది, ఏమైంది? ఇంకా యుద్ధం చేస్తూనే ఉంది. అది తెచ్చిన అనర్థం ఆ దేశాన్ని ఒక 10 ఏళ్ళు వెనక్కి నెట్టేసింది. ఇటు ఉక్రెయిన్ని ఒక 20 ఏళ్ళు వెనక్కి నెట్టేసింది. కనుక మనం ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. ఇటువంటి సందర్భంలో మన భద్రతా దళాలు, మన పాలకులు తీసుకునేటటువంటి ఏ నిర్ణయాన్నైనా సరే స్వాగతించాలి. వాళ్ళ మీద నమ్మికతో ఎప్పుడూ కూడా మనం ముందుకు సాగుతూ ఉండాలి. అయితే ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చాయి కదండి. అమెరికా నుంచి కొన్ని ఆయుధాలు వచ్చాయి, ఏదో మెటీరియల్ అయితే వచ్చింది. ఇజ్రాయెల్ నుంచి కూడా అలాంటి సరుకే ఏదో ఒకటి వచ్చింది అని చెప్పేసి, అవి నిజమే, సంథింగ్ ఈజ్ దేర్, అలాంటివి ఏవో వచ్చాయి అని చెప్పేసి ఒక విశ్లేషణ చేస్తున్నారు పార్థసారథి గారు. అదేంటో చూద్దాం. నా ఊహ నిజమైంది. ఇజ్రాయెల్ నుండి రవాణా విమానాల్లో జైపూర్ ఎయిర్ బేస్కి వచ్చినవి జీపీఎస్ సిగ్నల్ జామర్సే. ఈరోజు అన్ని ప్రధాన మీడియా న్యూస్ హెడ్లైన్స్లో జీపీఎస్ జామర్స్ గురించి వ్రాసాయి. ఏప్రిల్ 30 నుండి మే 23వ తేదీ వరకు భారత గగనతలం మీద పాకిస్తాన్కి చెందిన ప్రయాణికుల విమానాలు, మిలిటరీ విమానాలు ప్రయాణించడానికి వీలు లేకుండా నిషేధం విధించింది. జీపీఎస్ జామర్లని కీలకమైన ప్రదేశాల్లో ఇన్స్టాల్ చేసింది భారత సైన్యం. ఈ కమ్యూనికేషన్ జామర్లు పాకిస్తాన్, రష్యా, చైనా ఇత్యాది దేశాలకు సంబంధించిన ఆయా సిగ్నల్స్ని జామ్ చేయగలవు. పాకిస్తాన్ కనుక గైడెడ్ మిసైళ్లను ప్రయోగించిన, బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించిన, అవి భారతదేశ సరిహద్దుల దగ్గరకు వచ్చేసరికి వాటి నావిగేషన్ వ్యవస్థ పనిచేయక నిర్దేశించిన టార్గెట్ వైపు కాకుండా వేరే వైపు వెళతాయి. రేడియో ఫ్రీక్వెన్సీతో పనిచేసే డ్రోన్లు కూడా జామర్లు ఉండటం వలన వాటిని ఆపరేట్ చేసే వ్యక్తుల కమాండ్స్ని తీసుకోలేక గతి తప్పుతాయి. నేను రక్షణ రంగ రహస్యాలు బయటపెడుతున్నాను అని కొంతమంది బాధపడుతూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నా వివరణ ఏంటి అంటే, శుక్రవారం జైపూర్ ఎయిర్ బేస్కి C-17 గ్లోబ్ మాస్టర్ విమానం సైజులో చాలా పెద్దదిగా ఉంటూ మామూలు కళ్ళతో చూస్తేనే చెప్పగలుగుతారు ఎవరైనా అది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం అని. అలాంటిది శత్రుదేశం కనుక్కోలేదా? యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఏ దేశమైనా అవతలి దేశపు ఎయిర్పోర్టుల మీద నిఘా పెడతాయి. కాబట్టి వాళ్ళకి తెలియదు అనుకోవడం అవివేకం. మన రాకి పాకిస్తాన్లో ఏజెంట్స్ ఉన్నట్లే ఐఎస్ఐకి మన దేశంలో ఏజెంట్లు ఉంటారు. ప్రతి దేశం వాటి మిత్ర శత్రు దేశాల మీద గూఢచర్యం చేయటం అనేది సహజమైనది. ఇక్కడ ఎవరు ఎక్కువ డబ్బులు వెదజల్లుతారో వాళ్ళకి సమాచారం ఎక్కువగా దొరుకుతుంది. హనీ ట్రాప్ ద్వారా కీలకమైన సమాచారం తీసుకుంటూ ఉంటారు. ఒక్కరి దగ్గర ఉన్నదాన్ని రహస్యం అంటారు. మనం ఫ్రాన్స్ దగ్గర కొన్నటువంటి రాఫెల్ F-3R ఓమ్ని రోల్ ఫైటర్ జెట్స్కి 7 అదనపు హంగులు ఎన్హాన్స్మెంట్స్ చేర్చి కొన్నాము. కానీ ఆ 7 ఎన్హాన్స్మెంట్స్ ఏమిటో ఇంతవరకు బయటికి తెలియదు. ఒక్క కోల్డ్ స్టార్ట్ అనే అదనపు సౌకర్యం ఉంది అని మాత్రమే తెలిసింది. -డిగ్రీల వాతావరణంలో జెట్ ఇంజన్లు స్టార్ట్ అవ్వడానికి సమయం తీసుకుంటాయి. కాబట్టి టెక్నాలజీ డెవలప్ అవని రోజుల్లో విమానం క్రింద మంట పెట్టి వేడి అయిన తర్వాత స్టార్ట్ చేసేవారు. ఇప్పుడు కోల్డ్ స్టార్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత మంట పెట్టి వేడి చేయడం లేదు. లదాఖ్లో -డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి చైనాతో కాన్ఫ్లిక్ట్ వస్తే శీతాకాలంలో తెల్లవారుజామున రాఫెల్ వెంటనే స్టార్ట్ అవ్వడానికి కోల్డ్ స్టార్ట్ని ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేయించింది ఐఏఎఫ్. మిగతా 6 ప్రత్యేకతలు ఏమిటో ఇంతవరకు తెలియదు. నేను ఇక్కడ మీతో పంచుకునే డిఫెన్స్ సమాచారం ఓపెన్ డొమైన్లో దొరికేదే, కానీ రహస్యం కాదు. కాకపోతే అర్థం చేసుకుని వ్రాస్తాను కాబట్టి అదేదో రహస్యం అనుకుంటున్నారు, కానీ అదేమీ కాదు. ఏది రహస్యంగా ఉంచాలి ఆ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. మొబైల్ కెమెరాతో సైన్యం కదలికల్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రమాదకరం. ఈ పని నేను చేయలేదు, చేయను కూడా. నేను ఫోటోల వరకే పరిమితం అవుతాను. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చాలా టెక్నాలజీ వ్యూహాలు బయటికి ప్రపంచానికి తెలిసాయి. దాదాపుగా ప్రతి దేశ సైనిక వ్యూహకర్తలు, డిఫెన్స్ సైంటిస్టులు ఉక్రెయిన్ రష్యాలలో ఏం జరుగుతున్నదో అదే పనిగా విశ్లేషణ చేస్తూ వస్తున్నారు గత 3 ఏళ్లుగా. అంచేత రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముందు ఏ ఆయుధాలు కీలకమైనవని భావిస్తూ వచ్చారో అవి అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ అసలు లెక్కలోకి తీసుకోని ఆయుధాలు ఏవైతే ఉన్నాయో
అవి కీలక పాత్ర పోషించాయి. కనుక విశ్లేషణలు అనేవి ఎప్పుడు డమ్మబుషుగానే మారే అవకాశం ఉంది, ఎవరు అంచనా వేయలేరు అనేది వారి ఉద్దేశం. గూఢచార ఉపగ్రహాలు స్పై శాటిలైట్స్ వాడుకలోకి వచ్చిన తర్వాత భూమి మీద ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ ఖర్చు, ఆయుధాల పనితీరు చూసిన తర్వాత పాకిస్తాన్ సైన్యంకి తెలిసి వచ్చింది తాము ఎంత వెనుకబడి ఉన్నామో, ఖర్చుని భరించలేమో అని. అందుకే పానిక్ అవుతున్నారు పాకిస్తాన్ సైనిక జనరల్స్. గత సంవత్సరం రష్యా కాంపాక్ట్ జీపీఎస్ జామర్లని అప్పటికప్పుడు తయారు చేసి వాటిని కీలకమైన చోట ఇన్స్టాల్ చేసిన తరువాతే కామికాజ్ డ్రోన్లని వాడి దాడులను ఆపగలిగింది. రష్యా చాలా పెద్ద దేశం కాబట్టి కాంపాక్ట్ జామర్స్ కనీసం 50,000 అవసరం అవుతాయి. కానీ అమెరికా ఆంక్షల వల్ల కొన్ని ఎలక్ట్రానిక్ విడిభాగాలు దిగుమతి చేసుకోలేక నష్టపోతున్నది. ఇప్పటి ఎలక్ట్రానిక్ సమాచార యుగంలో రహస్యంగా ఉంచడం లేదా ఉండటం చాలా కష్టమైన పని. ఇజ్రాయెల్ గత 2 ఏళ్లుగా పోరాడుతూ ఉన్న హమాస్, హెజ్బుల్లాలని పూర్తిగా తుడిచిపెట్టలేకపోయింది. ఎందుకు? గత 3 నెలలుగా అమెరికా యెమెన్లోని హూతీలను ఎందుకు ఆపలేకపోతున్నది? చాలా విషయాలు ఉన్నాయి కారణాలు విశ్లేషించుకోవడానికి. సమాచారం ఓపెన్ అయిపోయింది కాబట్టే దీర్ఘకాలం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పార్థసారథి పొట్లూరి గారి యొక్క ఆలోచన విధానం. ఎప్పుడు కూడా చాలా బాధ్యతాయుతంగా ఉంటాయి ఆయన విశ్లేషణలు. కనుక యుద్ధం అంటూ మనం సిద్ధమైపోవడం కాదు, యుద్ధం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఆలోచించాలి. లైవ్ ఎగ్జాంపుల్స్ మనకి రష్యా, ఉక్రెయిన్ కనిపిస్తూ ఉన్నాయి, ఇజ్రాయెల్, హమాస్ కనిపిస్తూ ఉన్నాయి, ఇరాక్, సిరియా, లిబియా ఈ దేశాల్లో కనిపిస్తూ ఉన్నాయి. కనుక యుద్ధం ఎలా చేయాలి, ఆధునిక యుగంలో యుద్ధం ఎలా చేయాలి, ఇది పెద్ద చర్చించాల్సినటువంటి అంశం. కనుక ప్రస్తుతం మనం చేయవలసింది ఏంటి అంటే, ఇదిగో వారు చెప్పినట్లుగా కొన్ని అంటే స్థానికులు కానీ, అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా వీడియోలు తీసి వైరల్ చేస్తూ ఉంటారు మన యొక్క సైనికుల యొక్క కదలికలు కానీ, మన వెపన్స్, వాటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, వాటిని మనం ప్రచారం చేయకూడదు. అలాగే ఈ మధ్య కొంతమంది ఏవి ప్రచారం చేస్తున్నారంటే ట్రంప్ భారతదేశానికి 100% సపోర్ట్ చేసేసినట్లుగా, అవి ఈజీగా తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మార్పు చేసినటువంటి వీడియోలని. ట్రంప్ ఎందుకు అంత ఓపెన్గా భారత్ కోసం మాట్లాడతాడు? అతని రాజకీయాలు అతనికి ఉండవా? స్టార్టింగ్లో చెప్పేశాడు కదా, వాళ్ళు ఆ 2 దేశాలు ఈ కాశ్మీర్ కోసం 1500 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారని అతనుకున్న తెలివితేటలను కనబరిచారు కదా. ట్రంప్ అమెరికన్ అబ్బా, ఆయన దేశము, ఆయన పాలిటిక్స్, ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. ఓపెన్గా ఎందుకు భారతదేశానికి సపోర్ట్ చేస్తాడు? అలాంటి వీడియోలు మనం ఎందుకు షేర్ చేయాలి? కనుక వాస్తవికతను తెలుసుకొని వాస్తవ సమాచారాన్ని మాత్రమే మనం ముందుకు తీసుకువెళ్ళాలి, కానీ అనవసరమైన ప్యానిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే ప్యానిక్లో ఉండాల్సింది పాకిస్తాన్. ఆల్రెడీ ఉన్నది. ఈడు కాలుస్తాడో లేదో తెలియదు, ఎప్పుడు మంటెట్టేస్తాడో తెలియదు, నా బ్రతికేంట్రా ఎట్లా అయిపోయిందని చెప్పేసి ఆ చెత్తకుప్ప దేశం ఆలోచిస్తుంది. ప్రతి సీను క్లైమాక్స్లా ఉంటుంది. అది ఏమన్నా చేసుకునేవ్వండి, మనం ఏం చేస్తామో దానికి తెలియదు. తెలిసాక ఇంకా ఏం మిగలదు. అలా ఉండాలి దాడి అంటే. కనుక 24 గంటల్లో యుద్ధం జరిగిపోతుంది, మరొక 48 గంటల్లో అయిపోయింది పాకిస్తాను. ఇవి థంబ్నెయిల్స్లో పెట్టి అలరించడానికి బాగుంటుందండి. జనాలు కూడా ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే యుద్ధము ఇటువంటి వాటి పట్ల సహజంగానే ఆ క్యూరియాసిటీ ఉంటుంది, కానీ దాన్ని మనం ఆపుకోవాలి. కొన్ని క్యూరియాసిటీల వల్ల దేశం కూడా ప్రమాదంలోకి నెట్టవేయబడుతుంది. అలాగే ఈ థంబ్నెయిల్స్ విషయంలో యూట్యూబ్ ఛానల్స్ జాగ్రత్తగా ఎలాగూ ఉండవు కనుక అవి ఆసక్తికరంగా అయిపోయింది పాకిస్తాన్ పని, 24 గంటల్లో వేసేస్తున్నాం, త్రివిధ దళాలతో మోదీ మీటింగ్, అయిపోయిందిరా పాకినా కొడకల్లారా, ఇలాంటివి దయచేసి ఆ థంబ్నెయిల్స్ కొంచెం అంటే వాళ్ళు ప్రేమతోనూ దేశం మీద ప్రేమతో మాట్లాడినా కూడా అతిగా అంటే ప్రాక్టికల్గా అనిపించవు. కాబట్టి అటువంటి వాటి పట్ల కాస్త మీరు విచక్షణతో ఉండాలని చెప్పి, అటువంటి థంబ్నెయిల్స్ మా తరపు నుంచి వచ్చినా కూడా మీరు చాలా బ్యాలెన్స్డ్గా, ఎవరు ఏ న్యూస్ ఛానల్లో ఏ న్యూస్ ఇచ్చినా కూడా బ్యాలెన్స్డ్గా చూసి తదనుగుణంగా స్పందించి ముందుకు వెళ్ళాలని, భారత్ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనమంతా కూడా బాధ్యతాయుతంగా మెలగాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.